హలో ఫ్రెండ్స్, ఇవైతే కందిగూడాలు. ఈ పక్కనే ఉంది ఇదైతే ఎండు చేపల కూర. ఇవైతే మేము ఈరోజైతే ఎల్లమ్మకు చేసుకుంటున్నాం. ఈరోజు మంగళవారం కదా, అందుకే ఈరోజు చేసుకుంటున్నాం. మా అత్తమ్మనైతే అవి ప్రిపేర్ చేసిన తర్వాత మంచిగా గడపాలికి ముగ్గు పెడుతుంది. ఈ ముగ్గు పెట్టిన తర్వాత చూడండి చుక్కలు కూడా పెడుతుంది మా అత్తమ్మ. అంటే ఈరోజు ఎల్లమ్మ కాబట్టి ఎల్లమ్మ మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం మనకు. అయితే ఈ ఎల్లమ్మని మా అత్తమ్మ ఫస్ట్ క్లీన్ చేస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ ఉంటుంది కదా, అదంతా రబ్ చేసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా చేస్తుంది. చేసి దీనికి ఒక పిండిలాగా రాస్తుంది అన్నట్టు. అంటే దాన్ని బియ్యాన్ని నానబెట్టి రోట్లో వేసి నూరుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు కలిపి అది ఎల్లమ్మ చుట్టూ పూస్తుంది. పూసిన తర్వాత మంచిగా కలర్స్ పిండి ఇప్పుడు చూడండి కలర్స్ పెట్టేసింది. ఇవి వాటికి బొట్లు పెడుతుంది మా అత్తమ్మ ఎల్లమ్మకు. చూసారా, ఫైనల్గా ఇలా పెట్టేసిందండి. చాలా బాగుంది కదా. ఇదండి ఇది ఇప్పుడు ఎల్లమ్మకి అక్కడ పెట్టినాం కదా, అది గడపల చుట్టూ ఇట్లా గడపకు అటుపక్క ఇటుపక్క ఇట్లా చల్లుకొని మళ్ళీ ఎల్లమ్మ బొట్లు పెడుతుంది. ఈరోజు మా ఇంటికి ఎల్లమ్మ వస్తుందా అని ఇది సింబాలిక్గా. నేను ఎవరింట్లో చూసినా కూడా వాళ్ళ గడపకు ఇలా ఉంటే కంపల్సరీ వాళ్ళ ఇంట్లో ఇవాళ ఎల్లమ్మ వచ్చింది అని. ఏమండి ఇది బయట, ఇక్కడ మెయిన్గా బయట పెడుతుంది మా అత్తమ్మ. చూడండి ఎంత బాగా పెడుతుంది కదా, వాళ్ళకి అలవాటు. మరి మనకు ఇప్పుడిప్పుడే కదా, నెక్స్ట్ టైం నేనే పెడతా. నెక్స్ట్ టైం వరకు నేను నేర్చుకుంటా. ఇట్లా పెట్టిన తర్వాత మీకు పిండి చేపల కూర ఎలా చేస్తారో చెప్పలేదు కదా. నువ్వుల్ని పొడి చేసి పెట్టుకొని అది అందులో ఎండు చేపలు వేసి అవి కలిపి కొంచెం ఉడికించుకుంటాయి అంతే. అవి ఇట్లని పోనేం చేసుకోకూడదు. అంతలోపు మా అత్తమ్మ పీట సెట్ చేసింది. పీటకి మంచిగా పీటను కడుక్కొని ముగ్గేసి అక్కడ 2 ఆకులు పెట్టి విస్తారాకులు పెట్టి దానిలో నల్ల కనుము కుడకబెట్టి బెల్లం పుట్నాలు పెట్టింది. అంటే ఎల్లమ్మకు కంపల్సరీ పెట్టాలి. మేమైతే ఎల్లమ్మకు పిండి చేపలతో పెడతాం. ఒక్కొక్కరు ఎల్లమ్మకు కోడిని కూడా కోస్తారు, కానీ మేము మాత్రం పిండి చేపలతో పెడతాం ఫ్రెండ్స్. అది చూడండి మా అత్తమ్మ 5 పెట్టేసి ఇస్తారాకులు, అందులో గుడాలు, పిండి చేపల కూర పెట్టేస్తుంది. ఇదిగోండి అన్నం కూడా వండుతారు సపరేట్గా. మెయిన్గా ఎల్లమ్మకు మాత్రం కళ్ళు అయితే పోస్తారు. మీ దగ్గర ఎట్లా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.